నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి సందర్భంగా ఒంగోలు మినీ స్టేడియం అన్నమాచార్య సంకీర్తనకు వేదిక కానుంది. సుమారు 8,000 మంది వరకు హాజరవుతారనే అంచనాతో ఇందుకు గాను భారీ ఏర్పాట్లు చేశారు. వీరందరికీ తిరుమల అన్నప్రసాదం అందించేలా సౌకర్యాలు కల్పించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఆయన సతీమణి నాగసత్యలత అధికారులు నాయకులతో కలిసి ప్రాంగణంలోని ఏర్పాట్లను పరిశీలించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సాయంత్రం 6 గంటలకు తిరుమల ఆస్థాన గాయని కొండవీటి జ్యోతిర్మయితో అన్నమాచార్య సంకీర్తన ఆలాపన ఉంటుందని, కూచిపూడి నృత్యం, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి ప్రధానమైన పండుగ అని, ఇతర ప్రాంతాల నుండి అందరూ సొంత ప్రాంతాలకు వస్తారని, ఈ సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు, రక్షణ చర్యలు చేపట్టామన్నారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరిగే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఒంగోలు ప్రజలకి, అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకు రావాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అందరికి కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకి మన మినీ స్టేడియంలో అన్నమయ్య కీర్తనలు కార్యక్రమం చేపట్టాం. దానికి మన జ్యోతిర్మయ్య గారు దానికి అటెండ్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా కూచిపూడి నృత్యాలు ఇవన్నీ కూడా పెట్టాం. ఏదైనా కూడా పండగ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మంచి కార్యక్రమం పెట్టాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి కావాల్సిన అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం. అదేవిధంగా తిరుమల నుంచి లడ్డు తెప్పిస్తున్నాం. అదేవిధంగా నైట్ అందరికి కూడా ప్రసాదం కూడా అందరికి కూడా పెడుతున్నాం. అందరూ కూడా ప్రసాదాలు కూడా తీసుకొని అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు తూర్పు నాయుడుపాలెంలోని రాష్ట్ర మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి నివాసంలో భోగి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజా సంక్షేమానికి మా ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ సిటిజన్స్ ఆధ్వర్యంలో లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద జరిగిన భోగి సంబరాలు అంబరాన్నంటాయి. కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొని భోగి సంబరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సిద్ధా హనుమంతరావు, సిద్ధా సూర్యప్రకాశ్రావు, గుప్తాస్ వీరబాబు, క్లబ్ ప్రెసిడెంట్ చలువాది శ్రీహరి, పువ్వాడ రాజేష్, కూరపాటి రాజేష్, తిరుపతి రెడ్డి, సోమనేని సురేష్, చిట్టెంరెడ్డి శ్రీనివాసులు, రావుపూడి లక్ష్మీనారాయణ, చలువాది హనుమంతరావు, మాంటిస్వరి ప్రకాష్, రోటరీ క్లబ్, జేసిస్ క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు, ఒంగోలు నగరానికి చెందిన పలువురు వ్యాపార, వాణిజ్య, గ్రానైట్ కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ సిటిజన్స్ సభ్యులు సిద్ధా రాఘవరావుని శాలువాతో సత్కరించారు. यद्भशरत् भवेः सप्तास्याध्वानः सृजन्ते यत्र पूर्वस्तरे च ब्रह्मणो वै सत्तानेवतम्
సంతోషం. సంక్రాంతి సందర్భంగా ఇటు భోగి సందర్భంగా మనం ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో ఈ పండుగని ఒక మంచి పండుగ వాతావరణంలో జరుపుకోవటం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం పక్క రాష్ట్రాలు కానీ దేశంలో ఎక్కడున్నా కూడా వారి స్వగ్రామాలకు వచ్చి ఈ పండుగని కుటుంబ సభ్యులతో చాలా చక్కగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అందువల్ల ఇటువంటి కార్యక్రమంలో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ వారి సభ్యులు అందరూ కలిసి కూడా ఒక భారీ ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరికీ ఎలైట్ సిటిజన్ కానీ లెజెండ్ సిటిజన్ లయన్స్ క్లబ్ కానీ అన్ని విధాలుగా కూడా జేసీసీ కానీ అన్ని రకాలుగా కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఈరోజు అందరూ కూడా యునైటెడ్గా ఇక్కడికి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందిస్తూ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చిన రోజు మకర సంక్రాంతిగా మనం పండుగ జరుపుకుంటున్నాం. మనకున్న కష్టాలు బాధలు అన్నీ ఈ రోజుతో పోయి మంచి వాతావరణంలో మంచి జరుగుతుంది. ఇక్కడి నుంచి అందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మకర సంక్రాంతికి సాక్షాత్తు బాబాగారి టెంపుల్ ముందు భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో బాగా వృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకురావడానికి ఆయనతో పాటు అందులో ఉన్న టీము అదే విధంగా 4 క్లబ్బులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారంటే దానికి కారణం అంత యూనిటీ అనేది చెప్పుకోవాలి. దాన్ని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన మన శ్రీహరి గారికి, అదే విధంగా వేదిక పైన ఉన్న మిగతా లయన్స్ మిత్రులందరికీ, అదే విధంగా జేసీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సతీమణి లాగ సత్యలత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూషా లక్ష్మి భోగి సంబరాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోగి మంటలను దామచర్ల దంపతులు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని మినీ స్టేడియంలో ఆధ్యాత్మిక గాయని కొండవీటి జ్యోతిర్మయి అన్నమాచార్య ఆధ్యాత్మిక సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రావాలన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు దుర్ఘటనలో యువతి దుర్మరణం కేసును పోలీసులు ఛేదించారు. ఆ యువతి వెంట ఉన్న మహిళను అంతమొందించేందుకే నిందితులు ఈ రోడ్డు ప్రమాద నాటకమాడారని, ఈ మేరకు ఇటీవల కోమటికుంటలో జరిగిన హత్య కేసు వివరాలను మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ యు నాగరాజు వెల్లడించారు.
ఈ నెల 9న మార్కపురం మండలంలోని కోమటికుంట సమీపంలో టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనంపై వస్తున్న రాధ అనే యువతి మృతి చెందగా వరుసకు అమ్మమ్మ అయ్యే సుబ్బలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడింది. దీని వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానంతో పోలీసులు లోతుగా విచారించగా ఈ సంఘటనకు 20 ఏళ్ల క్రితం జరిగిన హత్యకు సంబంధాలున్నాయని తెలిపారు. సంఘటనకు సూత్రధారిగా భావిస్తున్న భర్త ఈర్నపాటి పెద్ద వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 2 నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో మార్కపురం సిఐ సుబ్బారావు, పట్టణ గ్రామీణ ఎస్ఐలు ఎం సైదుబాబు, పి అంకమరావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కొత్త సంవత్సరం వచ్చిన కొత్తలోనే మన మార్కాపూర్ పట్టణ కేకొత్తపల్లి నుంచి మొన్న 9వ తారీఖు సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ముందు పోతున్న ఒక స్కూటర్ని వెనక ఒక టిప్పరు డాష్ ఇచ్చింది. ఆ డ్రైవరు పారిపోయాడనే ప్రాథమిక సమాచారం వచ్చింది. ఆ వెనక కూర్చున్న రాధ అనే అమ్మాయి ఈ సమాచారం వచ్చినప్పుడు మేము కానీ ఎస్ఐ ముందు పంపించడం జరిగింది. అది ఆ ప్రమాద దృశ్యాన్ని నేను కూడా ఆ రోజు పరిశీలించడం జరిగింది. ఆ ప్రమాద దృశ్యాన్ని పరిశీలించినప్పుడు సహజంగా రోడ్డు యాక్సిడెంట్ కేసులో మనం రోడ్డు మీద వేసినప్పుడు మనకు ఒక బ్రేక్ అనేది ఒకటి అప్లై అవుతుంది. అది సహజ సిద్ధంగా మనిషికి అప్లై అవుతుంది తార్ రోడ్డు మీద. అసలు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని చూసిన తర్వాత కొంచెం అనుమానాస్పదంగా ఉండి అది రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన ఈ బ్రేక్ ముద్రలు కానీ ఆ టైర్ మార్క్స్ లేకుండా దాదాపు ఒక 30 ఫీటు అది ర్యామింగ్ లాగా ముందుకి తీసుకెళ్ళిపోయి ఆ బండి వెనక పడిపోవటం, వెనక కూర్చున్న రాధ అనే అమ్మాయి చనిపోవటం జరిగింది. ఆ ముందు సుబ్బలక్ష్మమ్మ అనే ఒక 45 ఏళ్ల మహిళ ఆ టైంలో డ్రైవ్ చేస్తూ ఉంది ఆ బండి స్కూటీ. దీన్ని కొంచెం లోతుగా ఆలోచించి కొంచెం విచారించమని చెప్పి మేము అందరం అనుకున్నాము. అనుకున్న తర్వాత మనకు విస్తుపోయే విషయాలు ఈ కేసులో తెలియవచ్చింది. ఇది ఇంటెన్షనల్గా ఈ సుబ్బలక్ష్మమ్మ నామకి సుమారు ఒక 30 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. సుమారు వాళ్ళ భర్తకి ఇద్దరు. నగరంలోని మస్తాన్ దర్గా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ధనుర్మాసం చివరి రోజు సందర్భంగా గోదాదేవి కళ్యాణం, శ్రీకృష్ణ భగవానుల కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించారు. నగరానికి చెందిన పలువురు దంపతులు ఈ కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. కళ్యాణాన్ని పురోహితులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నిమ్మకాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా గోదాదేవి కళ్యాణం, శ్రీకృష్ణ భగవానుడి కళ్యాణం జరిపిస్తున్నట్లు తెలిపారు. గత 30 రోజులుగా గోదాదేవి పాసురాలు మహిళలు పఠిస్తున్నారన్నారు. ప్రతి ఏటా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. गौरी कंकण देवताभ्यो नमः ध्यायामि गौरी कंकण देवताभ्यो नमः ध्यायामि नमो भूषदेभ्यः नमो वाचे नमो वाचस्पतये नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः धराय नमः उपेन्द्राय नमः हरये नमः
ఆ తదుపరి భాషికదారిని ఎందుకు చేస్తారు అంటే మీద పడకుండా ఈ యొక్క భాషికాన్ని ముందు మీద కడతారట. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ కృష్ణం వందే జగద్గురు. ఈరోజు మహాసంక్రాంతి భోగి సందర్భంగా గోదాదేవి కళ్యాణము, శ్రీకృష్ణ భగవానుల కళ్యాణం జరుగుతున్నది. ధనుర్మాసం మొదలైన రోజు నుంచి రోజు గోదాదేవి పాసురాలు పట్టణంలో మహిళలందరూ వచ్చి రోజు పఠిస్తున్నారు. ఈరోజు 30వ రోజు ధనుర్మాసములో ఈరోజు గోదాదేవి కళ్యాణం చేయటం జరుగుతున్నది. ఈ గోదాదేవి కళ్యాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగనే నిత్యము ప్రత్యేక పూజలు, స్వామివారికి శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవాన్కి ప్రత్యేక పూజలు, పండగ పర్వదినాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించిన మహాదాతలకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈ గుడి అభివృద్ధిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న దంపతులకి, పట్టణంలో ప్రజలందరికీ, అన్ని వర్గాల భక్తులకి శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం నూతన నృత్య వెలుగుతో విరాజులాలని కోరుకుంటూ హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణం వందే జగద్గురు. హరే గ్రామ రాజ్య సాధన, బడుగు వర్గాల అభివృద్ధి, స్వయం సాధికారత, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా ప్రారంభించిన గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ అన్నారు. సింగరాయకొండలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన గోకులాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సత్య కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతతో పాటు స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని హితవు పలికారు. పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో అయ్యప్పనగర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సమీపంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గోకులం షెడ్లను దామచల్ల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మండల అభివృద్ధి అధికారితో పాటు వెలుగు ఉపాధి హామీ పథకం అమలు సిబ్బంది, తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో ఉలిచి అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయని సేవా సమితి సభ్యులు తెలిపారు. గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, సతీమణి నాగసత్యలత దంపతులతో పాటు సినీ దర్శకులు మలినేని గోపీచంద్, సివిల్ సర్వీసెస్ అధికారులను దేశానికి అందించిన చదువుల తల్లి బాలలత పాల్గొంటారని అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు గార్లపాటి రామారావు తెలిపారు. చుంచు నాగేశ్వరరావు మాట్లాడుతూ అభ్యుదయ సేవా సమితి ప్రభుత్వ ఉద్యోగులందరం కలిసి పనిచేస్తున్నామని, సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. డాక్టర్స్ రివర్స్ పోటీలు, టగ్ ఆఫ్ వార్, షాట్ పుట్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ పోటీలు జరుగుతాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో గార్లపాటి రామారావు, బోయిడి ఆంజనేయులు, చుంచు నాగేశ్వరరావు, చప్పిడి రవీంద్రబాబు, బొద్దులూరి రామారావు, బొద్దులూరి హనుమంతరావు, చేజల్ల వెంకటరావు, చుంచు రామకృష్ణ, ఈనగాల చక్రపాణి, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మా సంస్థ ఆధ్వర్యంలో ఉలిచిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. 13, 14, 15. 13వ తారీఖు ఉదయం 10 గంటల నుండి వాలీబాల్ పోటీలు మొదలవుతాయి. మొదటి బహుమతి 5,116, రెండవ బహుమతి 3,116. అనంతరం 3 గంటల నుండి ముగ్గుల పోటీలు. మొదటి బహుమతి 5,116, రెండవ బహుమతి 3,116, మూడవ బహుమతి 2,116. 13వ తారీఖు రాత్రి ప్రారంభోత్సవ సభ జరుగుతుంది. మా స్పాన్సర్స్, డొనేటర్స్ అందరినీ పిలుస్తాము. ప్రారంభోత్సవం అనంతరం 9 గంటలకు పక్కింటి మొగుడు, 10 గంటలకు హెచ్చరిక నాటికలు పండు క్రియేషన్స్ వారి ద్వారా ఉంటుంది. తదనంతరం 14వ తారీఖు అనగా సంక్రాంతి రోజు టగ్ ఆఫ్ వార్
మొదటి బహుమతి 5,116. తదనంతరం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలసే నృత్య కార్యక్రమాలు యువతీ యువకులకు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులసే సన్మానింపబడిన శ్రీ బాలలత మేడం గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ వారికి బాలలత మేడం గారు ఉలిచి సప్పిడివారి కోడలు కావటం అది మా అదృష్టంగా భావించి మా గ్రామ పౌరులసే సన్మానం చేస్తున్నాము. అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు మరియు వారి భార్య అయినటువంటి నాగ సత్యలత గారు, అలానే ప్రముఖ దర్శకులైనటువంటి మలినేని గోపి గారు, గోపిచంద్ మలినేని గారు హాజరవుతున్నారు. 14వ తారీఖును వీరు ముగ్గురు హాజరవుతున్నారు. సంవత్సరం అంతా కష్టపడి స్వగ్రామానికి వచ్చి ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి మన కోఆపరేషన్, సరైనటువంటి వాళ్ళ కలయిక ఉండటం లేదు గ్రామస్తులతో అన్న ఉద్దేశంతో మేము ఈ పెద్ద కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారి ప్లాన్ ప్రకారం ఈ 3 రోజుల పాటు, సంక్రాంతి పర్వదినాలు 3 రోజుల పాటు ఎంతో గొప్పగా చేయాలనే ఉద్దేశంతో అందులో సందేశాన్ని ఇచ్చేటువంటి నాటికలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొదటి 2 రోజులు అంటే భోగి, సంక్రాంతి రోజు 2 రోజులు 4 నాటికలు, మరియు చివరి రోజు 3వ రోజున మనందరికీ తెలిసిందే నాటక రంగానికే మణిమాణిక్యం పడమటి గాలి నాటకం. ఆ నాటకం రైతు కథ. సో అలాంటి నాటకాన్ని మా రైతులకి, మా గ్రామ ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో పడమటి గాలి నాటకం ఫిక్స్ చేయడం జరిగింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని ప్రపంచంలోని తెలుగువారందరూ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి అన్నారు. ఒంగోలు లాయర్పేటలోని వారి నివాసంలో జరిగిన భోగి పండుగ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి జరుపుకున్నారు. వారి అల్లుడు మన్యం ఫణికుమార్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి అగ్నిదేవునికి, సూర్య భగవానునికి నమస్కారం చేసుకున్నారు. గంగిరెద్దులకు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండుగ అందరికీ శుభం కలగాలని, పాడి పంటలు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరారు. సార్ ఒక్క నిమిషం, అందరూ ఎటు నించోండి సార్, ఒక్క నిమిషం. మ్యాచ్ కొంచెం ఇటు వచ్చి మేడం చింత మేడం కొంచెం ఇటు రండి. అక్షయ్ కొంచెం ముందుకు జరుగు. అది రాదులే మేడం, అప్పుడు కొంచెం ఒకసారి చూడండి మేడం. సార్ ఒక్కసారి మీరు మన ప్రపంచ దేశాల్లో కూడా ఈ పండుగ చాలా విశిష్టంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికెక్కడ పక్క రాష్ట్రాలు కానీ ఇంటి సొంత గ్రామాలకు రావటం గత 4 రోజుల నుంచి మన పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే పండుగ ఇంపార్టెన్స్ అటువంటిది. అందువల్ల భగవంతుడి ఆశీస్సులతో పాడి పంటలన్నీ కూడా సక్రమంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా
మన తెలుగు ప్రజలందరూ కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగ అంటే మనకి పాడి పంటంతా కూడా చక్కగా చేతికొచ్చి మరి అందరి దగ్గర రైతులందరి దగ్గర కూడా కొంచెం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా డబ్బు సమకూరుతుంది. అందుకని ఈ పండుగ కుటుంబంతో సహా కలిసి చాలా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఒకే చోట ఉండి 3 రోజులు కూడా చాలా కుటుంబంతో ఎక్కడెక్కడ దూరాలు ఉన్నారో కూడా వచ్చి మరి తల్లిదండ్రులతో కానీ మరి తాతయ్యలతో నాయనమ్మలతో కానీ అమ్మమ్మలతో కానీ మరి ఈ పండగకి మరి ఎవరి అనుకూలంగా వాళ్ళు వెళ్ళి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకోవడం జరుగుతుంది. విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో నగరంలోని సీతారాంపురంలోని శర్మ కాలేజ్ మైదానం వద్ద ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన వారికి మేయర్ గంగాడు సుజాత, డాక్టర్ కామేపల్లి సుబ్రహ్మణ్యేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులను అందజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలను, కాన్సలేషన్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పోతులూరి శివబ్రహ్మచారి, కార్యనిర్వాహక అధ్యక్షులు నూతలపాటి ప్రశాంత్, కమలాకర్, తులసి శివానంద్, నల్లపాటి కుమారస్వామి, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ విద్యాసంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. యోగైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆజకీర్తిం ప్రజాం దదః భాగధణ పౌరుషేయ ఉద్ధరేత వసంతిః శతమానం భవతి శతా. చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తున్నారు. అందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. ధ్వనుల మధ్య ఈ బహుమతులను అందించ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ వారి యొక్క మొదటి పండుగ, ముఖ్యమైన పండుగ కూడా మనకి. ఇంకా మనం నగరం అంటే ఒంగోలు పట్టణం నుంచి నగర స్థాయికి అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ పండగ వాతావరణం కొన్ని ఏరియాస్ లో లేదు. కానీ అదే పల్లెటూళ్ళకి కనుక వెళ్ళినట్లయితే అందరూ కూడా అక్కడ మరి విదేశాల నుంచి కూడా వచ్చి, పట్టణాల నుంచి కూడా గ్రామాలకు వెళ్లి, సొంత ఊళ్ళకి వెళ్లి అక్కడ పండగని ఎంజాయ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే అక్కడ పంటలు, పాడి పంటలు బాగా పండుతాయి కాబట్టి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా కొత్త పంటలు, కొత్త ధాన్యంతో కొత్తగా మనం పొంగలు చేసుకుంటాం. కొత్త ధాన్యంతో, కొత్త బియ్యంతో. శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో శర్మ కాలేజ్ ప్లే గ్రౌండ్ ప్రక్కన సీతారాంపురం యందు సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు, అదేవిధంగా మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో చక్కగా సంక్రాంతి పర్వదినాన అంగరంగ వైభవంగా అంబరానంటే విధంగా ముగ్గుల పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. విశేషంగా మహిళామ్మ తల్లులందరూ కూడా పాల్గొని ముగ్గుల రంగవలను తీర్చిదిద్ది ఉన్నారు. వారందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలని మనసావాచ కర్మన కోరుకుంటూ ఉన్నాము. ఒంగోలు గద్దెలగుంటలోని స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని విశ్రాంత ఉద్యోగస్తులను సత్కరించారు. నారాయణ పబ్లిక్ స్కూల్, ఓరియంటల్ హై స్కూల్, వేదశ్రీ ఎలిమెంటరీ స్కూల్, వివిధ స్కూల్స్ లో చదువుతున్న గద్దెలగుంట విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్, దండే వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు చిట్టెం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొల్లా హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి మలిశెట్టి రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి ఆరిగ వీరప్రతాప్, కార్యవర్గ సభ్యులు కంచెల్ల కిరణ్ కుమార్, తోటపల్లి రంగారావు, తోట రామస్వామి, ఆరిగ నరసింహారావు, స్కూల్స్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.
నారాయణ పబ్లిక్ స్కూల్ అండ్ ఓరేజ్ ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ జీ బాలవర్ధన్ రెడ్డి క్లాస్ 9 నారాయణ పబ్లిక్ స్కూల్. జీ బాలవర్ధన్ రెడ్డి ఓవర్ సెకండ్ ప్రైజ్ టి లక్ష్మణుడు 9th క్లాస్ ఓరేజ్ తర్వాత టీ సెండ్ అయినగా. అలాగే మన చలపతి రాజు అన్ని జిల్లాల్లో చదివించేటువంటి ఇప్పుడు న్యాయవాదిగా కొనసాగుతున్న చిత్తూరు వెంకటేశ్వర గారు. గత 20 సంవత్సరాల్లో డైరెక్ట్గా యూత్ అని చిన్న బిజినెస్ కానీ చాలా ఫాస్ట్ గా ఉంది. మాట్లాడుతూ శాస్త్రజ్ఞుడికి ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలను చూస్తే ఈ గేట్ అనేది ఈ గొప్పగొండ పల్లె నుంచి చాలా గొప్పగా ఎంతో వ్యక్తమైంది. చాలా బాగా చొరవ చేసుకుని ఈ సమస్యలు పిల్లలతో చూసుకొని ఈ వివేకానంద పెట్టి ఈ పండుగ రోజుల్లో పంచాయతీకి అందరికీ స్వామి వివేకానంద గారు ఎప్పుడు యువత శక్తి ఈ దేశాన్ని అవసరం. యువత ఎప్పుడు కూడా ముందరి వేయాలి. యువత మంచి మార్గంలో నడిస్తేనే మన దేశం కూడా అభివృద్ధి చెందిందనేటటువంటి చాలా మంచి మాటలు వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. యువతకు సందేశం ఉంది. దానిలో భాగంగానే గాంధీ రోడ్లోని గీతా మందిరంలో టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పావై చివరి రోజు అమ్మవారికి మాల మార్పిడి నిర్వహించారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. నెల రోజుల పాటు జరిగిన 30 పాసురాలు తిరుప్పావై ముగిసింది. ఈ సందర్భంగా ప్రవచనకర్త పొన్నూరు వెంకట శ్రీనివాసులు సతీమణి పద్మావతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గీతా మందిరం ప్రెసిడెంట్ తాతా శ్రీనివాసులు, భక్త బృందం కృష్ణ, సురేఖ, డోగిపర్తి సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, గుర్రం రాజేష్లను సత్కరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పండగ రోజు అని అందరినీ పిలుచుకొని వచ్చారు. తెలుగు వారికి ఉన్నటువంటి పెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. అందుకని ఈ రోజు మనం ఈ ఫలశ్రుతిలో కూడా అమ్మవారు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పింది. అమ్మవారు స్వామివారిలో ఐక్యమైపోయింది కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు భోగి. ఆ భోగాన్ని ఆమె కూడా అనుభవించింది కాబట్టి మనం కూడా అటువంటి భోగాన్ని అనుభవించాలి. అందరూ కూడా చేయదగినటువంటి వ్రతం తిరుప్పావై వ్రతం. అందరూ కూడా అంటే ఈ ధనుర్మాసంలో చేయటమే కాదు, 365 రోజులు కూడా ఈ 30 పాసురాలు నిరంతరం ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటాడో శ్రీకృష్ణ పరమాత్మ మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు, మన ఇంట్లోనే నాట్యం చేస్తూ ఉంటాడు. ఎవరైతే నిరంతరం ఈ తిరుప్పావై పారాయణ చేస్తూ ఉంటారో లక్ష్మీదేవి వాటింట్లోనే పొందుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటిది సాక్షాత్తు భూదేవి ఆ లక్ష్మీదేవిగా కూడా అవతరించి మనకి అన్ని రకాలైనటువంటి నా భక్తులకి ఏం కావాలి అని ఆమె మన ఇంటికి పెద్దలాగా ఉండి ఆమె అన్ని సౌకర్యాలు కొనగొచ్చేటటువంటి తల్లి ఆండాడు తల్లి.
కాబట్టి ఈ ఆండాళ్ వ్రతాన్ని, ఈ తిరుప్పావై వ్రతాన్ని, ఈ శ్రీ వ్రతాన్ని, ఈ తిరువ్రతాన్ని ఇన్ని రోజులుగా ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా కూడా 30 రోజుల పాటు ఎండనక వాననక ఈ మంచనక వీటన్నిటి కూడా కష్టపడి పనిచేస్తున్నారంటే, ఈ వ్రతాన్ని చేస్తున్నారంటే అటువంటి కైవల్యాన్ని ఇచ్చేటటువంటి వ్రతం ఏమిటంటే అంటే ఈ తిరుప్పావై వ్రతం. అందుకనే ఆఖరి పాత్రలో ఈ ఏదైతే ప్రతిఫలం ఇచ్చేటటువంటి ఈ పాత్రలో దాంట్లో కూడా ఒంగోలు మఠం బజార్లోని గణేష్ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందిన విజేతలకు ముగ్గుల పోటీలకు జడ్జిగా పాల్గొన్న లలిత శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలు తిలకించేందుకు మఠం బజార్లోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బజార్ కూడా నేను అన్నయ్యకి చెప్పి నాని అన్నయ్య అనౌన్స్ చేయడం కోసం మేడం గారికి నిర్వహించారు ముగ్గుల పోటీలు. మన ఆరోగ్యంగా ఉంటేనే కదా ఈ ముగ్గులనే వేయగలిగేది. ఆసనాలతో కూడిన ఆరోగ్యం, కళ్ళకి ఆనందాన్ని ఇచ్చే వైభవం, లక్ష్మిని ఆహ్వానిస్తూ వేసే కళారూపాలే ఈ రంగవల్లులు. రంగురంగులుగా అద్దుతూ ఆ విశ్వానికి ఆహ్లాదపరుస్తూ భూదేవికి మరో పండుగ ఈ ముగ్గుల పోటీలు, సంక్రాంతి ముగ్గులు, మార్గశిర సంబరాలు. మరి ఈ సంబరాలని సంతరించుకుంటూ ఈ మఠం వీధిలో చాలా చక్కగా చేశారండి. ఇక్కడికి జడ్జిగా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. చుక్కల్ని లెక్క పెట్టలేం, వెలగట్టలేం, కానీ ఇచ్చే ప్రైజ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రైజ్ కుసుమిత అండి, సెకండ్ ప్రైజ్ ఈ లక్ష్మి, థర్డ్ ప్రైజ్ బి శ్రావణి. ఓకే అండి. మరి ఇంత అందంగా రంగవల్లులు వేశారు. వైభవంగా ఉన్న ముంగిళ్ళను, మురిపించే లోగిళ్ళని కళ్ళ కౌగిళ్లతో బంధించేశారు. పుట్టించే సందళ్ళకి ఆ కళ్ళే వాకిళ్ళు, లోగిళ్ళు. మరి ఈ రంగవల్లులు మేధాశక్తికి ఊహారూపాలు. ఇంద్రుణ్ణైనా చంద్రుణ్ణైనా చుక్కలతో కలిపేసి అందంగా వాకిట్లోనే ఆరబోస్తారు. అందని ఆకాశాన్నైనా ముంగురులోనే ముంచేస్తారు. చుక్కలన్నీ అలవోకగా అందంగా కలిపేస్తారు. అష్టసిద్ధులను అవలీలగా ఆహ్వానిస్తారు. ఇది ఈ లలితా శ్రీనివాస్ ఇచ్చే సనాతన సాంప్రదాయానికి ఒక అందమైన అర్థం. మనం మఠం బజారు సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన ఉన్న మఠం బజార్లో భోగి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పండుగని ఈ బజార్లో చాలా ఆనందంగా, సంతోషంగా అందరి నడుమ జరుపుకుంటారు. ఈరోజు ముగ్గుల పోటీలు చాలా బాగా చేశారు. చాలామంది ముగ్గులు వేశారు. అయితే ప్రతి ఒక్కళ్ళు వేసిన ముగ్గు కూడా మన సంక్రాంతికి ఎలా జరుపుకుంటాము అనే దాన్ని స్పష్టత తెలుస్తోంది ఇందులో. అలాగే ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గిఫ్ట్లు అనేది కాకుండా అసలు మన సాంప్రదాయాలు అనేది పోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కళ్ళకి నెక్స్ట్ తరానికి కూడా మన సాంప్రదాయాలు, సంస్కృతులు గుర్తు చేసేందుకు మాత్రమే ఇలాంటి పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కాలం చాలా విచిత్రమైంది. చుట్టూ వందల మంది తోడున్నట్టుగా చూపిస్తుంది. మరుక్షణమే నువ్వు ఏకాకివని గుర్తు చేస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.